హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ అనేది అయితే తెలుసుకోబోతున్నాం జావాలో. అండ్ వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి. ఈ వీడియోలో మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూసి కాన్సెప్ట్ గా నేర్చుకోండి అండ్ కోడింగ్ కూడా నేర్చుకోండి. అండ్ ఈ వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ జావా. ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ జావా అంటే మనము ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ జావా ఈజ్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ మెకానిజం టు హ్యాండిల్ ద రన్ టైమ్ ఎర్రర్స్. ఇక్కడ మనకు అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు, ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మనకు ఈ రన్ టైమ్ ఎర్రర్స్ ని హ్యాండిల్ చేయడానికి ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది అయితే చాలా యూజ్ అవుతుంది మనకు. సో దట్ ద నార్మల్ ఫ్లో ఆఫ్ ది అప్లికేషన్ క్యాన్ బి మెయింటైన్డ్. చెప్పాను కదా, ఈ రన్ టైమ్ ఎర్రర్స్ ని మెయింటైన్ చేయడానికి, హ్యాండిల్ చేయడానికి ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం అనేది అయితే మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది మనకు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు ఎక్సెప్షన్ అంటే ఏంటో తెలుసుకుందాము. వాట్ ఈజ్ ఎక్సెప్షన్ ఇన్ జావా మీన్స్? ఈ డిక్షనరీ మీనింగ్ తెలుసుకున్నట్లయితే ఎక్సెప్షన్ ఈజ్ అన్ అబ్నార్మల్ కండిషన్. డిక్షనరీ మీనింగ్ వచ్చేసి ఎక్సెప్షన్ అంటే అబ్నార్మల్ కండిషన్. ఇన్ జావాలో మనకు అన్ ఎక్సెప్షన్ ఈజ్ అన్ ఈవెంట్ that disrupts the normal flow of the program. It is an object which is thrown at runtime. మనకు జావాకు వచ్చేస్తే మనకు ఎక్సెప్షన్ అనేది ఒక నార్మల్ ఫ్లో ఆఫ్ ప్రోగ్రామింగ్ లో ఎర్రర్స్ ని వచ్చేదానికి మనకు ఎక్సెప్షన్ అని చెప్పుకోవచ్చు. వాటిని హ్యాండిల్ చేయడానికి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది అయితే యూజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చేసి ఆబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు మనము. అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని తెలుసుకున్నట్లయితే, exception handling is a mechanism to handle runtime errors such as class not found exception, IO exception, SQL exception, remote exception, etc. అనేసి చాలా ఉంటాయి మనకు. ఈ రన్ టైమ్ ఎర్రర్స్ ని హ్యాండిల్ చేయడానికి ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది అయితే యూజ్ చేస్తూ ఉంటాం ప్రోగ్రామింగ్ లో. హైరార్కీ ఆఫ్ జావా ఎక్సెప్షన్ క్లాసెస్. ఇక్కడ హైరార్కీ తెలుసుకున్నట్లయితే మనకు ద జావా డాట్ లాంగ్వేజ్ డాట్ థ్రోబుల్ క్లాస్ వచ్చేసి సూపర్ క్లాస్ ఆర్ రూట్ క్లాస్ అని చెప్పుకోవచ్చు జావా ఎక్సెప్షన్ లో. అండ్ జావా ఎక్సెప్షన్ హైరార్కీ ఇన్హెరిటెడ్ బై 2 సబ్ క్లాసెస్. మనకు ఈ థ్రోవబుల్ సూపర్ క్లాస్ ఆర్ రూట్ క్లాస్ లో మనకు 2 సబ్ క్లాసెస్ అనేది అయితే ఉంటాయి. ఆ 2 సబ్ క్లాసెస్ వచ్చేసి మనకు ఎక్సెప్షన్ అండ్ ఎర్రర్. ఇక్కడ హైరార్కీ ఫిగర్ చూసుకున్నట్లయితే మనము థ్రోవబుల్ అనేది మనము సూపర్ క్లాస్ అనేది చెప్పుకుంటున్నాము. ఈ ఎక్సెప్షన్ కి, ఎర్రర్ కి అన్నిటికీ మనకు ఈ థ్రోవబుల్ అనేది అయితే సూపర్ క్లాస్ చెప్పుకోవచ్చు. ఆ థ్రోవబుల్ కి సబ్ క్లాసెస్ వచ్చేసి ఒకటి ఎక్సెప్షన్, ఒకటి వచ్చేసి ఎర్రర్. ఈ ఎక్సెప్షన్ కింద మనకు మళ్ళీ IO ఎక్సెప్షన్, SQL ఎక్సెప్షన్, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, రన్ టైమ్ ఎక్సెప్షన్. రన్ టైమ్ ఎక్సెప్షన్ లో మనకు అర్థమెటిక్ ఎక్సెప్షన్, నల్ పాయింటర్ ఎక్సెప్షన్, నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ లో అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్, స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. ఇవన్నీ మనము ఒక కోడింగ్ రాసేటప్పుడు మనకి ఎర్రర్స్ వచ్చినప్పుడు ఇవన్నీ ఈ ఎక్సెప్షన్స్ అన్ని చూస్తూ ఉంటాము మనము. ఆ ఎర్రర్స్ రాకుండా మనము ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది అయితే యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ ఎర్రర్స్ సబ్ క్లాసెస్ కిందకి వచ్చేసినట్లయితే స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్, వర్చువల్ మెషిన్ ఎర్రర్, అవుట్ ఆఫ్ మెమొరీ ఎర్రర్, ఈ విధంగా మనకు ఎక్సెప్షన్స్ అనేది అయితే ఉన్నాయి. మనం ఇక్కడ మెయిన్ తెలుసుకోవాల్సింది థ్రోవబుల్ అనేది అయితే రూట్ క్లాస్, వాటిలో మనకు సబ్ క్లాసెస్ వచ్చేసి ఎక్సెప్షన్ అండ్ ఎర్రర్స్. ఈ ఎక్సెప్షన్ అనేది అయితే మనకు ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత టైప్స్ ఆఫ్ జావా ఎక్సెప్షన్స్ చూసుకున్నట్లయితే మనము దెర్ ఆర్ మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్. ఎక్సెప్షన్ లో మనకు టైప్స్ ఆఫ్ జావా ఎక్సెప్షన్ లో 2 టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉంటాయి, చెక్డ్ అండ్ అన్చెక్డ్ ఎక్సెప్షన్. An error is considered as the unchecked exception. However, according to Oracle, there are 3 types of exceptions, namely మనకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో మనకు చెక్డ్ ఎక్సెప్షన్, అన్చెక్డ్ ఎక్సెప్షన్, ఎర్రర్స్ అనేది అయితే ఉంటాయి. ఈ చెక్డ్ ఎక్సెప్షన్ అంటే ఏంటి, అన్చెక్డ్ ఎక్సెప్షన్ అంటే ఏంటో అనేది అయితే తెలుసుకుందాం మనము. ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫరెన్స్ బిట్వీన్ చెక్డ్ అండ్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. చెక్డ్ ఎక్సెప్షన్ వచ్చేసి మనము ద క్లాసెస్ దట్ డైరెక్ట్లీ ఇన్హెరిట్ ద థ్రోవబుల్ క్లాస్ except runtime exception and error are known as checked exception. For example, IO exception, SQL exception, etc. Checked exceptions are checked at compile time. Checked exceptions are checked at compile time. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు క్లాసెస్ అనేది అయితే డైరెక్ట్లీగా ఇన్హెరిట్ చేసుకోవచ్చు థ్రోవబుల్ క్లాసెస్.
ఎక్సెప్ట్ ఈ రన్ టైమ్ ఎక్సెప్షన్ అండ్ ఎర్రర్స్ కాకుండా మనం మిగతా ఎక్సెప్షన్ లైక్ ఐఓ ఎక్సెప్షన్ ని ఇన్హెరిట్ చేసుకోవచ్చు, ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ ని ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ చెక్డ్ ఎక్సెప్షన్స్ ఆర్ చెక్డ్ అట్ కంపైల్ టైం అప్పుడు మనకు ఈ చెక్డ్ ఎక్సెప్షన్ అనేది వర్క్ అవుతుంది. అన్చెక్డ్ ఎక్సెప్షన్ వచ్చేసి మనము the classes that inherits the runtime exception are known as unchecked exception. For example, arithmetic exception, null pointer exception, array index out of bound exception, etc. ఈ విధంగా అయితే ఉంటాయి. Unchecked exceptions are not checked at compile time but they are checked at runtime. ఈ చెక్డ్ ఎక్సెప్షన్ అన్చెక్డ్ ఎక్సెప్షన్ అంటే మనకు ఈ చెక్డ్ ఎక్సెప్షన్ వచ్చేసి మనం అనేది ఎటువంటిది చెక్ చేయకుండా మనము కంపైల్ అనేది అయితే చెక్ చేసుకొని ఎర్రర్ ఉందనేసి ఈ ఎక్సెప్షన్ అనేది అయితే మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటది. అన్చెక్డ్ ఎక్సెప్షన్ అంటే మనకు కంపైల్ టైం అనేది అయితే చెక్ చేయదు, కంపైలర్ అనేది చెక్ చేయకుండా మనమే చెక్ చేసుకొని చెప్పాలి మనం ఇక్కడ ఎక్సెప్షన్ ఉన్నట్లు మనము ఒక మెసేజ్ ఇవ్వడం కానీ ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇదేంటి మనకు చెక్డ్ ఎక్సెప్షన్ వచ్చేసి కంపైలర్ అనేది అయితే హ్యాండిల్ చేస్తుంది. అన్చెక్డ్ ఎక్సెప్షన్ వచ్చేసి మనం అయితే యూజ్ చేయాలి. ట్రై, క్యాచ్, బ్లాక్ ఆర్ త్రోస్ అనేది యూజ్ చేసి అన్చెక్డ్ ఎక్సెప్షన్ కింద మనం యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రై, క్యాచ్, ట్రై, ఫైనల్ ఇవన్నీ మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. ద ట్రై స్టేట్మెంట్ అలోస్ యూ టు డిఫైన్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ టు బి టెస్టెడ్ ఫర్ ఎర్రర్స్ వైల్ ఇట్ ఈస్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ ట్రై క్యాచ్ బ్లాక్ యూజ్ చేసినట్లయితే మనకు ట్రై బ్లాక్ యూజ్ చేసినప్పుడు ట్రైలో ఏదైనా ఎర్రర్ ఉంటే క్యాచ్ బ్లాక్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అక్కడ ఎర్రర్ ఉందనేసి మనకు క్యాచ్ బ్లాక్ లో ఉన్నది మనకు మెసేజ్ అనేది అయితే వస్తుంది. అండ్ ఆ తర్వాత ఫైనల్లీ స్టేట్మెంట్ అనేది అయితే లాస్ట్ న ఎప్పటికీ మనకు ఫైనల్లీ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అది మనకు ఎర్రర్ ఉన్నా లేకపోయినా ఫైనల్లీ స్టేట్మెంట్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ద క్యాచ్ స్టేట్మెంట్ అలోస్ యూ టు డిఫైన్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ అన్ ఎర్రర్ అకర్స్ ఇన్ ద ట్రై బ్లాక్. చెప్పాను కదా మనకు ట్రై బ్లాక్ లో ఏదైనా ఎర్రర్ గానీ ఏదైనా వచ్చినప్పుడు మనకు క్యాచ్ బ్లాక్ అనేది అయితే మనకు ఒక మెసేజ్ అనేది అయితే ఇస్తుంది. ట్రై క్యాచ్ బ్లాక్ లో క్యాచ్ బ్లాక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అక్కడ ఎర్రర్ ఉంది అనేసి ఈ ఎర్రర్ ఉంది అని చెప్పడానికి క్యాచ్ బ్లాక్ అనేది అయితే యూజ్ చేస్తాము. ద ట్రై అండ్ క్యాచ్ కీవర్డ్స్ కమ్ ఇన్ పేర్స్. మనం ఎప్పుడైతే ట్రై యూజ్ చేసినామో క్యాచ్ కూడా కంపల్సరీ యూజ్ చేయాలి. ట్రై తర్వాత క్యాచ్ అనేది యూజ్ చేయాలి. అందుకే ఇది ఒక పేర్ అని చెప్పుకోవచ్చు, కమ్స్ ఇన్ పేర్స్. ఆ తర్వాత ద ఫైనల్లీ స్టేట్మెంట్ లెట్స్ యూ ఎగ్జిక్యూట్ కోడ్ ఆఫ్టర్ ట్రై క్యాచ్ రిగార్డ్లెస్ ఆఫ్ ది రిజల్ట్. ద ఫైనల్లీ స్టేట్మెంట్ అనేది అయితే మనకు ట్రై క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కానీ అవ్వకపోయినా కానీ మనకు ఫైనల్లీ స్టేట్మెంట్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అయితే అవుతూ ఉంటుంది మనకు. అండ్ త్రో వచ్చేసి ద త్రో కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్లిసిట్లీ త్రో అన్ ఎక్సెప్షన్. అంటే మనము ఎక్స్ప్లిసిట్లీ అక్కడ ఎక్సెప్షన్ ఉంది అనేది అయితే త్రో చేస్తూ ఉన్నాము మనము ద త్రో కీవర్డ్ ని యూజ్ చేసి. We can use throw keyword either checked or unchecked exception. మనం చెక్డ్ ఎక్సెప్షన్ గానీ అన్చెక్డ్ ఎక్సెప్షన్ కి గానీ ఎక్స్ప్లిసిట్లీ గా మనకి ఎక్సెప్షన్ ఉంది, ఎర్రర్ ఉంది అనేది అయితే చెప్తున్నాము త్రో కీవర్డ్ యూజ్ చేసి. ద త్రో కీవర్డ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు త్రో ద కస్టమ్ ఎక్సెప్షన్. కస్టమ్ ఎక్సెప్షన్ అంటే మనం చెప్తున్నాము ఇక్కడ త్రో కీవర్డ్ యూజ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకు ఎక్సెప్షన్ ఉంది అనేసి త్రో చేసి చెప్తున్నాము. త్రో ఈజ్ యూజ్డ్ విత్ ఇన్ ద మెథడ్. మనకు ఎప్పటికైనా త్రో కీవర్డ్ అనేది అయితే మనం విత్ ఇన్ ద మెథడ్ లోనే మనం యూజ్ చేస్తాము. ఎక్కడైతే ఎక్సెప్షన్ ఉందని మనకు తెలుస్తూ ఉంటుందో అక్కడ మనము ఇది త్రో కీవర్డ్ యూజ్ చేసి మనము చెప్తూ ఉంటాము ఎక్సెప్షన్ ఇస్ దేర్ అనేసి త్రో కీవర్డ్ అనేది అయితే యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ త్రోస్ కిందికి వచ్చేస్తే మనము త్రోస్ కీవర్డ్ వచ్చేసి మనకు త్రోస్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ విత్ మెథడ్ డిక్లరేషన్. అంటే ఒక మెథడ్ రాసుకున్నప్పుడు దాని డిక్లరేషన్ లో మనం ఈ త్రోస్ కీవర్డ్ యూజ్ చేసి మనం ఎక్సెప్షన్స్ ని లైక్ ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ ఈ విధంగా మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఇట్ ఈస్ ఇండికేట్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎక్సెప్షన్ ఫ్రమ్ ఏ మెథడ్. అంటే మనకు ఆ మెథడ్ లో ఎక్సెప్షన్ ఉంది అనేది మనము ఐడెంటిఫై అయితే చేసి చెప్తూ ఉంటది. ఎగ్జాక్ట్ గా ఎక్సెప్షన్ అనేది అయితే త్రో చేయదు ఈ త్రోస్ కీవర్డ్ యూజ్ చేసినట్లయితే. త్రోస్ కీవర్డ్ డస్ నాట్ త్రో అన్ ఎక్సెప్షన్. చెప్పాను కదా ఎక్సెప్షన్ అనేది అయితే ఎగ్జాక్ట్ గా ఎక్సెప్షన్ ఉంది అనేది అయితే మనకు త్రో చేయదు. జస్ట్ ఎక్సెప్షన్ ఉంది అనేది ఐడెంటిఫై చేస్తుంది అనేది మనం ఈ త్రోస్ కీవర్డ్ అనేది అయితే యూజ్ చేస్తూ ఉంటాము. యూజింగ్ త్రోస్ వీ క్యాన్ ఇండికేట్ మల్టిపుల్ ఎక్సెప్షన్. చెప్పాను కదా మనం మెథడ్స్ లో ఈ త్రోస్ కీవర్డ్ యూజ్ చేసినట్లయితే మనము ఈ త్రోస్ కీవర్డ్ యూజ్ చేసిన తర్వాత మల్టిపుల్ ఎక్సెప్షన్స్ లైక్ క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాము.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ చూసుకున్నట్లయితే కోడింగ్ చూసుకున్నట్లయితే ఒక క్లాసు మెయిన్ మెథడ్ ఒక అరే అనేది తీసుకున్నాము. అరేలో 3 వాల్యూస్ అనేది అయితే తీసుకున్నాము. ఇక్కడ మనము ప్రింట్ స్టేట్మెంట్ లో ఇండెక్స్ వాల్యూ వచ్చేసి 10 అనేది అయితే ఇచ్చాము. మనకు ఉండేది ఇక్కడ ఇండెక్సెస్ వచ్చేసి 0, 1, 2 అనేది ఉంది. మనకు సైజ్ అనేది అయితే 3 ఉంది, బట్ కానీ మనకు ఇండెక్స్ వాల్యూ 10 అనేది అయితే ఇచ్చాము. కాబట్టి మనము అవుట్పుట్ చూసుకున్నట్లయితే java.language.array index అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్. ఎందుకంటే మనకు ఇండెక్స్ వాల్యూ 10 అనేది లేదు, మనకు ఓన్లీ 2 వరకే ఉంది ఇండెక్స్ వాల్యూ. అందుకు మనకు ఈ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ అనేది అయితే ఈ విధంగా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది అయితే వచ్చింది మనకు. అండ్ ఆ తర్వాత లాస్ట్ ప్రోగ్రామింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం ట్రై క్యాచ్ బ్లాక్, అదే ప్రోగ్రామింగ్ కి ట్రై క్యాచ్ బ్లాక్ యూజ్ చేసినాము. ట్రై బ్లాక్ లో మనకు ఎక్సెప్షన్ ఉంది కాబట్టి మనకు క్యాచ్ బ్లాక్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం క్యాచ్ బ్లాక్ లో ఒక ప్రింట్ స్టేట్మెంట్ అనేది అయితే తీసుకున్నాము. సంథింగ్ వెంట్ రాంగ్, ఎప్పుడు మనకు ట్రై బ్లాక్ లో ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఈ క్యాచ్ బ్లాక్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. మనకి ఈ క్యాచ్ బ్లాక్ లో సంథింగ్ వెంట్ రాంగ్ అనే ప్రింట్ స్టేట్మెంట్ తీసుకున్నాం కాబట్టి ఆ ప్రింట్ స్టేట్మెంట్ క్యాచ్ బ్లాక్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత మనం ఫైనల్లీ స్టేట్మెంట్ రాసుకుంటే ఆ ఫైనల్లీ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఈ విధంగా మనము ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది అయితే యూజ్ చేస్తూ ఉంటాము. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యి వెంటనే మెసేజ్ అయితే చేయండి, నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందుతారు అండ్ మిస్ అవ్వకుండా వీడియోస్ అనేది అయితే చూస్తారు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు.